నడుమ మా మంగళక్క బాగా పని ఎగ్గొడుతుంది. ఇవాళ ఏదో ఒక వార్త తేవాల్సిందే అని గట్టిగానే చెప్పిన దానికి. నిన్న ఫోన్ చేసి చెప్పినా కానీ మరి ఇవాళ ఏం తెచ్చిందో ఏందో అరుచుకుందామా? పోయమ్మనే ఏమైంది దీనికి గట్లూరుకు వస్తుంది? ఓ అక్క ఏమైంది? ఓసే అక్క ఏమైంది? ఎవరెంట పడ్డరే గట్లూరుకు వచ్చినవు? ఒసే కొబ్బరి పీస్ ఎంటకల నానా కుక్కనెల్లో కొట్టినట్టు గట్ల చూకట్లే అంటున్నావేందే పోరి? చెప్తున్నా కట్టది ఒక్క జరిస్తే దెబ్బకు నడు మొక్కలు ఇరగాలి ఏమనుకుంటున్నావా? ఒసే 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 కుక్క బిస్కెట్లు కొనే తందుకు పోయితే ఎస్తు చూడొచ్చా అని అడిగే ముఖం దానా? ఒసే ఎక్కడ పోయేది? నేనే గాని ఏందమ్మా గట్లూరుకు వస్తున్నావు? కుక్కకి నెంబడి పడ్డదా ఏంది? నవ్వులాట లెక్కున్నానే నీకు నత్తతోక మూతిదానా? మరి లేకపోతే ఏందే అంత పిస పిస వేస్తున్నావు? నాకు కుక్కల భయం వచ్చిందే. కుక్కలకు భయం ఏందే? గ్రామ సింహాలకే పెద్ద సింహమా సోటి దానివి నువ్వు. ఏదో ప్రేమ కొద్ది అంటున్నావు గానీ అంత లేదు నాకు. గ్రామ సింహం అంటే ఏందో తెలియనట్టున్నది దీనికి. అయ్యో గంట గంట గంట. సుజ్జి మా గల్లీలో ఎన్ని కుక్కలున్నాయో ఎరికేనానే నీకు? ఆఫీస్కి వెళ్ళి ఇంటికి పోవాలంటే గజ్జ 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 వణుకొస్తున్నది నాకు. ఆఫ్టర్ ఆల్ కుక్కలకు భయపడుడేందే నువ్వు? ఏంది ఏంది కుక్క ఆఫ్టర్ ఆలా? చీకటి పడ్డాక ఎవరింటి కాళ్ళు పోయేతందుకు కూడా వణికించే కుక్కలు నీకు ఆఫ్టర్ అలానే? అవో ఇడిచి పెడతా లెక్కలు కూడా చెప్పేటట్టున్నది కదా. చెప్పేటట్టు కాదే కొంగ కాళ్ళ దానా బరాబర్ చెప్తా. హైదరాబాద్ 10 ఏళ్ల కిందట ఉన్న కుక్కల సంఖ్య 1,50,000. 2017 నాటికి 6,97,000 అయింది. ఏడాదికి 10 కోట్ల ఖర్చు, 80,000 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. అయినా ఈ కుక్క పిల్లలు ఎందుకు ఇంత గనం పుడుతున్నాయో అర్థమై పాడైతలేదు నాకు. అక్క బట్టది మారుద్దే. ఇప్పుడు చెప్పే కుక్క ఆఫ్ట్రాలా? కాదే అక్క కాదు. నిన్ననే ఓ పిల్లగానికి ఓ కుక్క 100 సార్లు కలిసి పానం తీసుకున్నదే. ఎన్నాళ్ళు ఇంకెంతమంది బలి కావాలి? చర్యలు తీసుకోకుంటే తప్పదు భారీ మూల్యం. మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టే? ఇది పిసదా తెలివిగలదో అర్థమైతే నాకైతే. ఆఫీసర్లు ఏం చేస్తారే సరిగ్గా నెల రాగానే అకౌంట్ లో పడ్డ జీతం తీసుకుంటారు. ఇంకేం చేయమంటావు వాళ్ళను? ఇది కాకుండా మరి జీహెచ్ఎంసీ మేయర్ సాబు కమిషనర్ సార్లు ఏం చేస్తున్నట్టు? కుక్కలు మంది మీద వాడి కరిచినాక చర్యలు తీసుకుంటారే. జనార్దన ఆఫీసర్లు అయ్యా లీడర్లు దొంగలు పడ్డం 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు కుక్కలు ఊళ్ళ మీద పడి మంది పిక్కలు విక్క తిన్న తర్వాత ఎన్ని చర్యలు తీసుకుంటే ఏం లాభం ఉంటుంది చెప్పుర్రి? అసలుకే వానకాలము ఎర్రిలేసిన కుక్కలను దొరకబట్టి జరంత పబ్లిక్ పానాలను కాపాడు సార్లు. తర్వాత ఎన్ని వేసినా ఏం ఫాయిదా ఉండదు. మరి ఇవుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ రేపటి వార్తలు కలుసుకుందాము. అంతవరకు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.